నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ పొలి కేకలివి. దశాబ్దాల అస్తిత్వ ఉద్యమంలో తొలిపోరు నీళ్ల కోసమే. ఆ జల ఆశయమే ఇప్పుడు అనేక జలాశయాలుగా అవతరించింది. ఏటికి ఎదురేగి ప్రాజెక్టుల్ని సాకారం చేసుకుంటోంది నవ తెలంగాణ. సమైక్య పాలకుల హయాంలో గుండె నిండా తడి ఉన్న తెలంగాణ పొలం మడికి తడి చేరలేదు. ఆరుతడి పంటలతో, అరకొర దిగుబడులతో బతుకు బేజారైన రైతన్నలు కంటి తడిని దాచుకోలేక, గుండె దడను కాచుకోలేక ఎన్నో గోసలు పడ్డారు. కష్టకాలాన్ని ధిక్కరించి ఇష్టమైన గమ్యానికి చేరిన తెలంగాణ భగీరథ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. కాళేశ్వరుడి జటాజూటం నుంచి దిగే గంగమ్మ ప్రాణహిత పొలాల్లోకి పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏం ప్రశ్నలు అడిగింది? తెలంగాణ తొలి సీఎం కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో విశిష్టతలున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కార్ అహర్నిశలు పనిచేసింది. 2017 ఫిబ్రవరిలో కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదికను కేంద్ర జల సంఘానికి సమర్పించింది. మొదటి అనుమతికి సాంకేతిక సలహా కమిటీకి మధ్యనున్న 8 నెలల్లోనే అంతర్రాష్ట్ర అనుమతి, అటవీ, పర్యావరణ, సాగు, ప్రణాళిక, ఇరిగేషన్ ప్లానింగ్ ఇలా అన్ని అనుమతులు లభించాయి. ఇంత భారీ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం నుంచి అతి తక్కువ సమయంలో అన్ని అనుమతులు రావడం అరుదైన అంశం. అందుకే ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా కాంట్రాక్టర్లు పోటీపడి పనులు పూర్తి చేశారు. ఆధునిక యంత్రాలు తెప్పించడం, సాంకేతిక నిపుణులు, కూలీలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం, 3 షిఫ్టుల్లో పనులు చేయించడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగారు. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతమే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎత్తిపోతల పథకాల్లో ప్రపంచంలోనే అరుదైన ఘనత సాధించింది. భూమి మీద నిర్మాణాలను చూసినా, భూగర్భంలో అంతస్తుల లోతులో నిర్మించిన మహాబాహుబలి పంప్ హౌస్లను చూసినా, అనకొండల్లా నేల మాళిగల్లో కిలోమీటర్ల కొద్దీ సాగిపోయే సొరంగాలను చూసినా కళ్లు చెదరటం ఖాయం. మేడిగడ్డ వద్ద గోదారి ప్రాణధారను పొదివి పట్టుకుని అక్కడి నుంచి మెట్టు మెట్టు ఎక్కించుకుంటూ ఎక్కడికక్కడ వరుస బ్యారేజీలతో అడ్డుకట్టి మహాభారీ మోటార్లతో వడివడిగా మైళ్లకు మైళ్లు నడిపించుకుంటూ చివరాఖరికి ఏకంగా 500 మీటర్ల ఎత్తు వరకు తీసుకుపోయి తెలంగాణ నేల తల్లిని తడిపే ఓ సాహసోపేత స్వప్నమే కాళేశ్వరం ప్రాజెక్ట్. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయం. జూన్ 21 తెలంగాణ నేల పులకించిన రోజు. కృష్ణా, గోదావరి జీవనదులు పారుతున్న దశాబ్దాల తరబడి కరువు చీకట్లో మగ్గిపోయిన తెలంగాణ గడ్డ వెలుగుల వైపు ప్రస్థానాన్ని ప్రారంభించిన రోజు. కడలి వైపు పరుగులు పెడుతున్న గోదారమ్మను కాళేశ్వరం వద్ద ఒడిసిపట్టి లక్షలాది ఎకరాల మాగాణం బాధ్యత నీదే తల్లి అంటూ హారతి పట్టిన చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టిన రోజు. 6 దశాబ్దాల పాటు కరువు ఛాయలతో అల్లాడిన తెలంగాణ నేల తల్లి ధాన్య సిరులతో కళకళలాడింది. 3 ఏళ్లలోనే లక్షలాది ఎకరాలకు జీవం పోసే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రపంచానికే చుక్కానిగా మారింది తెలంగాణ. నాడు నింగి నుంచి గంగను భూమి మీదకు తెప్పించేందుకు భగీరథుడు తపస్సు చేశాడు. నేడు గోదావరి నీటిని పట్టి నిలిపి పుడమి తల్లి రుణం తీర్చుకునేందుకు విశ్వ ప్రయత్నమే జరిగింది. ఆ భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్ట్. 2025 జూన్ 11న బృహత్తర ప్రాజెక్టు నిర్మించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ఎత్తిపోతల పరంపర. మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి, ఇలా కొండపోచమ్మ వరకు నీటిని వరుస బ్యారేజీలు, పంప్ హౌస్లతో ఎత్తిపోసుకుంటూ సుదూర తీరం తీసుకువెళ్లడం కాళేశ్వరం ప్రాజెక్టు మూల సూత్రం. మిడ్మానేరు నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్ ద్వారా మల్లన్న సాగర్ వరకు వస్తాయి.
మల్లన్న సాగర్ నుంచి ఒక కాలువ సింగూరు వైపు, ఇంకో కాలువ కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తోంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు పిన్ టు పిన్ కౌంటర్ ఇచ్చింది గులాబీ దళం. ప్రాజెక్టు తెలంగాణకు జీవధార లాంటిదన్నారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదన్నారు. 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం కుంగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చాలా మందికి చాలా అనుమానాలున్నాయి.